హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఆఫ్ పురుషోత్తముడు. స్టార్ కాస్టింగ్ టు రాజ్ తరుణ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ. అబ్బో, చాలామందే ఉన్నారులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒకే టికెట్పై 4 షోలు, అలా ఉంది ఈ సినిమా. ఒకప్పుడు అల్లరి నరేష్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన సుడిగాడు, ఆ సినిమా గుర్తే ఉంటుందిగా, అలా ఉంది ఈ సినిమా కూడా. అల్లరి నరేష్ కాబట్టి అప్పుడు ఏది తీసినా వర్కౌట్ అయింది. ఇప్పుడు రాజ్ తరుణ్కి మాత్రం ఈ సినిమా అస్సలు వర్కౌట్ కాలేదు. మరి ఈ సినిమా నాకు అలా ఎందుకు అనిపించిందో ఫుల్ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. దానికంటే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. ఫస్ట్ మూవీ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. రామ్ అంటే హీరో రాజ్ తరుణ్ లండన్లో తన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని ఇండియాకి వస్తాడు. ఇక రాజ్ తరుణ్ తండ్రి అయిన మురళీ శర్మ తన కంపెనీకి సీఈఓ చేద్దామని అనుకుంటాడు. అయితే ఆ కంపెనీలో 50 షేర్స్ ఉన్న రమ్యకృష్ణ ఒప్పుకోదు. రమ్యకృష్ణ రామ్కి పెద్దమ్మ అవుతుంది. రామ్ సీఈఓ కావాలంటే ముందు తను ఒప్పుకోవాలి. అయితే రామ్ సీఈఓ అవ్వాలి అంటే రమ్యకృష్ణ ఒక షరతు పెడుతుంది. 100 రోజుల వరకు అజ్ఞాతంలో ఉండాలని, ఒక సామాన్యుల్లా బతకాలని షరతులు పెడుతుంది. దానికి రామ్ కూడా ఒప్పుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేదే సినిమా స్టోరీ. తమ కంపెనీకి సీఈఓ అవ్వాలంటే ప్రజల్లో నార్మల్ వ్యక్తిగా జీవిస్తూ ఉండాలి అనే కాన్సెప్ట్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కరెక్ట్గా చెప్పాలంటే ఇదొక 10-15 ఏళ్ల నాటి బ్యాక్ కాన్సెప్ట్. పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, బిచ్చగాడు, సాహో, పిల్ల జమీందారు, ఈ సినిమాలన్నీ కూడా ఈ కాన్సెప్ట్ మీద వచ్చినాయే. సో ఈ సినిమాలన్నీ మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా కూడా. బట్ ఎమోషన్స్ మాత్రం కొత్తగా అనిపించాయి ఈ సినిమాలో. స్క్రీన్ ప్లేని కూడా కాస్త ఇంట్రెస్టింగ్గా నడిపించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. స్టార్టింగ్లోనే హీరో రాజ్ తరుణ్ విదేశాల నుంచి ఇండియాకి రావడం, కంపెనీ బాధ్యతలు ఎవరు తీసుకోవాలనే పోటీని చూపించడం, హీరోకి కొన్ని కండిషన్లు పెట్టడం, దానికి హీరో ఒప్పుకోవడం, అన్నిటిని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతాయి ఫస్ట్ హాఫ్లో. రాజ్ తరుణ్ గోదావరి జిల్లాలో ఒక గ్రామానికి వెళ్ళేంత వరకు ఇంట్రెస్టింగ్గా సీరియస్గా సాగిన స్టోరీ ఆ ఊరెళ్ళాక హీరోయిన్, కమెడియన్ అంటూ ఫన్నీ మూడ్లోకి వెళ్తుంది. అక్కడ సినిమా అంతా కూడా రొటీన్ అనిపించింది. ఇక ఇంటర్వెల్ సీన్ కూడా పెద్దగా గొప్పగా ఏమనిపించదు. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్టోరీ సీరియస్గా సాగుతుంది. హీరోని పోలీసులు అరెస్ట్ చేయడం, రైతుల సమస్యలను పరిష్కరించడానికి హీరో పడే కష్టాలను చూపించారు. సెకండ్ హాఫ్ అంతా హీరో రైతుల సమస్యలను తీర్చడమే సరిపోతుంది. సో సెకండ్ హాఫ్ స్టోరీ అంతా కూడా ఎమోషనల్గా చూపించారు. సినిమాలో చాలా వరకు డ్రామా పండిందనే చెప్పాలి. హీరో ఎలివేషన్ సీన్లు, ఫైట్ సీన్లు ఆకట్టుకున్నాయి. ఎలివేషన్ సీన్లు అయితే బాలకృష్ణ గారి రేంజ్లో ఉన్నాయి. రాజ్ తరుణ్కి ఈ ఎలివేషన్ సీన్స్ వర్కౌట్ కాలేదనిపిస్తుంది. సో ఫైనల్గా సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూస్తున్నంతసేపు ఎక్కడో చూసిన సినిమా ఫీలింగ్ అయితే కలుగుతుంది. అదే ఈ సినిమాకి పెద్ద మైనస్ అని చెప్పాలి. ఇక ఎమోషనల్ పరంగా అయితే సినిమా ఓకే. ఫైనల్గా క్లైమాక్స్ సీన్ అయితే అదరగొట్టాడు డైరెక్టర్. ఇక సినిమా చివరిలో బయటకు వచ్చేటప్పుడు రెగ్యులర్ సినిమా అయినా పర్లేదు అనిపించేలా ఉంటుంది. అలాగే రైతుల సమస్యలు రొటీన్గా ఉన్నా థింక్ చేసే విధంగా ఉన్నాయి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే రొటీన్ స్టోరీనే, బట్ ఓకే. ఈ సినిమాకి రేటింగ్ వచ్చేసి 2.5 out of 5.